నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బీజేపీ నాయకత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి 7/5/2020 ఒక జీవో ఇష్యూ చేసింది. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే వడ్డర్లకు మేలు చేసే విధానంగా కూటమి ప్రభుత్వము తీసుకొచ్చిన జీవో వడ్డర్ల గనుల్లో 33% అనేది రిజర్వేషను. వాటిలో చాలా వరకు ఖర్చుతో కూడిన మైనింగ్లు కాబట్టి రోడ్డు మెటల్ అయినా తర్వాత గ్రావెల్ అయినా ఎంతో ఖర్చుతో లక్షల్లో ఖర్చుల్లో ఉంది కాబట్టి వాటికి కూడా 50% సబ్సిడీ ఇవ్వడం కూడా గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు సీఎంకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అయితే మా వడ్డెర సంఘం నాయకులు మా వడ్డర్లు మా దృష్టికి తీసుకురావడం ఏంటంటే మాకు లీజులు అయితే ఇస్తున్నారు, కానీ ఎక్కడైతే వ్యాపారాలు ఉన్నాయో అక్కడ మాకు గవర్నమెంట్ కేటాయించాలని చెప్పేసి మా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం అయింది. వాటిని కూడా మేము సీఎం దగ్గరికి తర్వాత ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాము. అయితే వారీలు పెట్టుకునేదానికి యంత్రాలకు కూడా మాకు సబ్సిడీ ద్వారా కూడా ప్రపోజల్ చేయాలని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చినారు. ఇవి కూడా మేము మైనింగ్ ఆఫీసర్లకి బీసీఆర్ఎఫ్ఐ ఆఫీసర్లకు కూడా తెలియజేయడమైంది. ముఖ్యంగా వడ్డర్లకు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే ఎక్కడా లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ జీవో తీసుకొచ్చి 33% రిజర్వేషన్ కలపడం చాలా ఘనతమైన జీవో ఇది. దీన్ని మా వడ్డర సంఘం నాయకులు వడ్డర్లు ప్రతి ఒక్కరూ 25 మంది కలిసి సొసైటీ ఏర్పంచుకొని ఈ సొసైటీ అనేది ఈ ఒక్కదానికే వర్తిస్తుంది అనుకోవడం మన పొరపాటు. చాలా వరకుగా పారిశ్రామికవేత్తలుగా కూడా మనల్ని ఎదిగించేదానికి ఎంఈఎంఈ ద్వారా గుండా మనము ఐసిఐ వాళ్ళ ద్వారా గుండా కూడా ఏపీఐఎస్సి ద్వారా ఉండి కూడా మనము ఈ సొసైటీ కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా గుండా కూడా నేను తెలియజేయడమైంది. మీరు చేయాల్సింది ఒకటే, మనము క్రమశిక్షంగా క్రమబద్ధంగా 25 మంది మనం సొసైటీగా ఏర్పంచుకొని త్వరగా ఎంత దగ్గరలో మనం సొసైటీగా ఏర్పడి ముందుకు పోతే మన వడ్డర్లంతా పారిశ్రామికవేత్తగా ఎదిగే ఛాన్సు ఈ గవర్నమెంట్ తీసుకొస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అడిగిన కోరికలు, మీరు మా దృష్టికి తీసుకొచ్చిన కోరికలు అయితే ఖచ్చితంగా మేము నారా లోకేష్ బాబుకి అయితేనేమి నారా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి ఖచ్చితంగా మేము ఆ యొక్క జీవో కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి మేము ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే మనకి డబ్బులతో కూడింది. క్రషర్లు డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే క్రషర్లు మిషనరీలు మేము సబ్సిడీలు ఇవ్వలేము, బ్యాంకులకి అటాచ్ చేసేదానికి మీరు ఏదైనా పోరాడితే గవర్నమెంట్ ద్వారా కూడా ఏదైనా చేస్తాం, మా వంతు కూడా మేము ప్రయత్నిస్తామని డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది. మా వంతు కూడా పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా సిమెంట్ పోలన్న నేను కూడా మా వంతు మేము కృషి చేసి ఖచ్చితంగా మనం సొసైటీలు ఏర్పడే లోపల ఖచ్చితంగా ఈ జీవో కూడా ఫైనాన్షియల్ డివో కూడా మేము తీసుకొస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి మన సీఎంకు నారా లోకేష్ బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వడ్డర తరపున తెలియజేస్తున్నా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.